ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తున్న దేవునికి స్తోత్రాలు. ప్రతిరోజు ఉదయాన్నే దేవుని లేఖనాలను ధ్యానించే అవకాశాలను దేవాది దేవుడు మనకు కల్పిస్తున్నాడు. ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు. నేటి వాగ్దానం ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనంలో 2వ మాటలు చదువుతున్నాను. యెహోవా, నీవు మా మధ్యనున్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మును చేయి విడువకుము. ఇక్కడ దేవుని గ్రంథం సెలవిస్తూ ఉంది, ప్రభువు మన మధ్య ఉన్నాడని, మనము ఆయన పేరు పెట్టబడిన వారము అని, మా చెయ్యి విడిచిపెట్టకుము అనే ప్రార్థన కూడా మనకు కనిపిస్తూ ఉంది. మన దేవుడు ఏమై ఉన్నాడు? మనము ఎవరిని అనుదినము ధ్యానిస్తున్నామో, ఆసక్తితో ప్రార్థిస్తున్నామో, ఆ దేవుడు ఎలాంటి వాడు అంటే మన మధ్య ఉండేవాడు. అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటించిన రోజుల్లో ప్రతి ఒక్కరికి తెలియజేసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనలో ఏ ఒక్కరికి దేవుడు దూరంగా ఉండేవాడు కాదు అని. చాలామంది అనుకోవచ్చు, దేవుడు ఎక్కడో దూరంగా ఉంటాడు, మనల్ని చూస్తాడా ఏంటి అని, మనల్ని పట్టించుకోడు దేవుడు అని భావించవచ్చు. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు మన మధ్య ఉన్నాడు, దేవుని సన్నిధి మనతో ఉంది అని మనం విశ్వసించగలిగితే ఆయన మనతో ఉన్నాడు, ఉంటాడు. ఆయన దూరంగా ఉండేవాడు కాదు. ఇమ్మానుయేల్ అను మాటకు అర్థం దేవుడు మనకు తోడు అని. మనకు దగ్గరగా ఉండాలనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మనిషిగా వచ్చి ఉన్నారు. మనందరి కోసం మానవునిగా జీవించి మరణించి తిరిగి లేచారు. ఆయన నిరూపించింది ఏంటంటే, ఆయన మనందరికీ సమీపంగా ఉండు దేవుడు అని. ఈరోజు మన మధ్య ఉన్న దేవుణ్ణి గుర్తిస్తున్నామా? మన మధ్య ఉండే దేవుడు కాబట్టే మన జీవితాలను వెలిగిస్తున్నాడు. రక్షణ దాత గనుకే రక్షణను మనకు ఇచ్చి ఉన్నాడు. ప్రేమ ప్రదాత గనుకే తన ప్రేమతో మన జీవితాలను ఆదరిస్తున్నాడు, ప్రేమను మనపై కుమ్మరిస్తున్నాడు. మన మధ్య ఉన్న దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈరోజు నీతో ఎవ్వరూ లేరని ఏడుస్తున్నావేమో, గుర్తుపెట్టుకో, ఆయన నీతో ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ యూ. ఆయన నీతో ఉండి నీకు మేలు చేస్తాడు. మనము ఆయన పేరు పెట్టబడిన వారము. మనకు వ్యక్తిగతంగా చాలా పేర్లు ఉండొచ్చు, ముద్దు పేర్లు కూడా చాలా మందికి ఉంటుంటాయి. కానీ వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా మన గుర్తింపు ఏంటంటే, మనము దేవుని ప్రజలము, ఆయన బిడ్డలము. దేవుని బిడ్డలము అనే మన ఆత్మ సాక్ష్యం ఇస్తుందని బైబిల్ సెలవిస్తూ ఉంది. యేసు ప్రభుని అంగీకరించిన ప్రతి ఒక్కరికి ఇది ఒక గొప్ప అధికారము. మనము ఆయనను స్వీకరించడం ద్వారా ఆయన వారసులమయ్యాము. అందుకే తండ్రి అని పిలిచే భాగ్యాన్ని పొంది ఉన్నాము. అందుకే అంటున్నాడు, నన్ను చేయి విడువకుము అనే ప్రార్థన. ఆలోచిస్తే ఆయన మన మధ్య ఉన్నాడు గనుక, ఆయన పేరు పెట్టబడిన వారము మనము గనుక ఆయన మన చేయిని విడిచిపెట్టడు. మన దేవుడు మన మధ్య ఉన్నాడు, మనము ఆయన వారమై ఉన్నాము. మన చేయి విడువని దేవుడు మనతో ఉన్నాడని విశ్వసిద్దాం. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని ఆధారంగా చేసుకుని ప్రార్థించండి. ప్రార్థన: కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా మధ్య నీవు ఉన్నావని గుర్తెరిగే బ్రతుకులు మాకు దయచేయండి. ఆలోచించి యోచించి నడుచుకునే జీవితాలు మనకు అనుగ్రహించండి. మీ పేరు పెట్టబడిన వారంగా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా చేయి పట్టుకునే దేవుడుగా మాకున్నందుకు వందనాలు అర్పిస్తూ, మా ప్రియులను ఈ దినమంతా ఈ వాగ్దానం ద్వారా ఆదరించమని అనేక ప్రాంతాల నుంచి వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రార్థనలు ఆలకించి నడిపించే దేవుడిగా, వారి మధ్య వారితో జీవించేవాడిగా నీవు ఉన్నావని గుర్తెరిగి జీవించే బ్రతుకులు దయచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.